మంత్రివర్యులు చెప్పిన తర్వాత దాన్ని నమ్మాల్సిన పర్లేదు. ముఖ్యమంత్రి ప్రకటిస్తే దానికి ఒక వాల్యూ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది. ఆయన ప్రకటించి మొట్టమొదటి రోజే అసెంబ్లీ సెషన్ జరిగిన మొదటి రోజే మేము తీర్మానం చేస్తాం అని ముఖ్యమంత్రి చేత ప్రకటింపు చేయాలి. మన నాయకత్వం దానికి కోరుకుంటుంది. కొంతమంది మన వాళ్ళు ఉపయోగపడతారు. మంత్రివర్యులు చెప్పారు కదా అయిపోయింది అనుకుంటున్నారు. కాదు, కొన్నిసార్లు ముఖ్యమంత్రి నోరెప్పకుండా మంత్రుల చేత చెప్పేస్తారు, దాటవేస్తారు, నష్టం వస్తుంది. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులు కూడా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికుల డిమాండ్ మొదటిగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రైవేటీకరణ మొదటి డిమాండ్, రెండోది కాంట్రాక్ట్ కార్మికులు. ఇప్పటికిప్పుడు రెగ్యులర్ చేయలేకపోయినా సుప్రీంకోర్టు న్యాయస్థానం ఇచ్చిన దాని ప్రకారం సమాన పనికి సమాన వేతనం వచ్చి కాంట్రాక్ట్ అనే థర్డ్ పార్టీని తీసేసి నేరుగా వేతనాలు ఇస్తే వాళ్ళకు కొన్ని ఆస్తులు మొదలవుతాయి. వాళ్ళని బేస్ చేసుకొని ముందుకు పాగిపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్ మాత్రమే మనం జయప్రదం కాలేము. సంఖ్యరీత్యా సమానంగా ఉన్నాం. పని రీత్యా చూస్తే 70% పని కాంట్రాక్ట్ కార్మికులు చేస్తారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది జగమైన వాస్తవం. కాబట్టి ఆ పని వాళ్ళు సమ్మె చేయకుండా వాళ్ళు మనతో మమేకం కాకపోతే రెగ్యులర్ ఎంప్లాయీస్గా మనం నష్టపోతాం. అట్లానే మన సపోర్ట్ లేకపోతే ఒంటరిగా పోతే వాళ్ళైనా నష్టపోతారు. గత గవర్నమెంట్లో ఆ విధంగా రెగ్యులర్ ఎంప్లాయీ చేసినట్టు పెట్టి కాంట్రాక్ట్ కార్మికులు చేసి దెబ్బతిన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు చేసినట్టు పెట్టి రెగ్యులర్ ఎంప్లాయీస్ దెబ్బతిన్నారు. వేతన బత్యాల్లో ఇద్దరిని దెబ్బతీసిన తెలుగుదేశం గవర్నమెంట్ ఆ విధంగా నాశనం చేశారు మనల్ని. ఆ విధంగా ఇద్దరు నష్టపోయారు. ఆ పరిస్థితిని గుర్తించి కాంట్రాక్ట్ కార్మికుల ప్రాధాన్యత మన సంస్థలో గుర్తించి ముందుకెళ్ళాలి. కాంట్రాక్ట్ డిమాండ్ని ప్రధానంగా తీసుకొని ముందుకు రావాలి. రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ముందుకు తీసుకొస్తే తప్పక మన పోరాటం విజయవంతం కాదు. మన పోరాటం ప్రజా పోరాటంగా మళ్ళాలంటే మాత్రం ఈ డిమాండ్స్ హైలైట్ చేసుకోవాలి. మంచి వ్యక్తుల మీద కాదు. మన సీఎండీ గారు అన్నారు, ఆయన మొండి వైఖరిని ఖండించాము, పత్రికల్లో వచ్చింది. వ్యక్తిగతంగా దోషంలో పోవడం కరెక్ట్ కాదని నా పర్సనల్ ఒపీనియన్. పాలసీలు, గవర్నమెంట్ పాలసీలను పోరాడతాం. పాలసీల మీదనే మనం ఫైట్ చేయాలనేది నేను నిర్ణయించుకుంటూ సెలవు తీసుకున్నాను.